సింగరేణి సులభ్ కార్మికులకు మెరుగైన జీతాల కోసం ఈ నెల 5న కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ పిలుపునిచ్చారు. గోదావరి గని ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం నిర్వహణలో సులభ్ కాంప్లెక్స్లలో పనిచేస్తున్న సులభ్ కార్మికులు దుర్భరమైన జీవితాలను అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి యాజమాన్యం సులభ్ ఇంటర్నేషనల్ సంస్థకు 25,000 చెల్లిస్తుంటే కార్మికులకు 15,000 చెల్లిస్తూ ఆ సంస్థ సేవలో పెద్ద మాఫియాగా మారిందన్నారు. సులభ్ కార్మికులకు సులభ్ ఇంటర్నేషనల్ సంస్థతో సంబంధం లేకుండా నేరుగా సులభ్ కార్మికులకు మెరుగైన జీతాలు ఇచ్చేలా జూన్ 5న కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముట్టడికి అందరూ సహకరించాలని కోరారు. సులభ్ కార్మికులు అంటే మరుగుదొడ్లను మలమూత్రాలని ఎత్తిపోసేటువంటి వాళ్ళు. ఆ కుటుంబాలన్నీ కూడా సింగరేణి నిర్వహిస్తున్నటువంటి సులభ్ కాంప్లెక్స్ల దగ్గరనే వారి నివాసం. వారి పరిస్థితి యొక్క అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితులలో వాళ్ళ కుటుంబాలని సింగరేణి యాజమాన్యం సులభ్ ఇంటర్నేషనల్ వారికి 25,000 చెల్లిస్తుంది ఒక సులభ్కు. కానీ వాడిచ్చేది 15,000 మాత్రమే. ఒక మనిషి పేరు మీద 10,000 రూపాయలు వీళ్ళు దోపిడీ చేస్తున్నారు. ఇది అన్యాయం. పైగా చట్టబద్ధ హక్కులు కూడా వాళ్ళకి ఏమీ లేవు. ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు, మినిమం వేజెస్ లేదు. ఇవి ఎందుకు వర్తించాయని మేము సులభ్ ఇంటర్నేషనల్ అడిగితే ఇది సోషల్ ఆర్గనైజేషన్ కనుక వీళ్ళందరూ మా సభ్యులు అని బుకాయిస్తున్నటువంటి పరిస్థితి. జూన్ 5న చలో కొత్తగూడెం కార్యక్రమం తీసుకున్నాం. హెడ్ ఆఫీస్ ముట్టడి. డైరెక్టర్ పా కానీ జిఎం పర్సనల్ కానీ ఎవరు ఉంటే వారికి ఒక మెమోరాండం ఇచ్చి వాళ్ళ పరిస్థితులను వివరించి ఈ సులభ్ ఇంటర్నేషనల్ నుంచి వీళ్ళని తప్పించి మెరుగైనటువంటి వేతనాలు ఇచ్చే విధంగా సౌకర్యాలు కూడా సాటి కాంట్రాక్ట్ కార్మికులకు ఏ విధంగా అయితే ఇస్తున్నారో వీళ్ళకు కూడా అదే విధంగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఇది తలపెట్టినాం. ఈ మీడియా సమావేశంలో ఐఎఫ్టియు నాయకులు నరేష్, రాజేశం, సారయ్య, సాంబయ్య, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.